హరి ఓం. ఈరోజు క్లాస్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్లో సెకండ్ లెసన్ చూద్దాం. ఓకే, సెకండ్ లెసన్ వచ్చేసి ఏముంటుందంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్. ఒక రెసిస్టర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ ఉంటాయి అన్నమాట. 4 లేయర్స్ ఉంటాయి. లేయర్స్ ఉన్నాయి కదా, ఒక రెసిస్టర్లో 4 లేయర్స్ ఉంటాయి. ఇది 1 2 3 4 ఇది ఉంది కదా, ఇది మొత్తం ఈ లేయర్స్ అన్నమాట. లేయర్స్ అనుకోండి, ఇది ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఒక నెంబర్ ఉంటుంది. ఫస్ట్ ఒక నెంబరు, సెకండ్ ఒక నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ డెసిమల్ మల్టిప్లయర్ అన్నమాట. థర్డ్ వన్ డెసిమల్ మల్టిప్లయర్. నెక్స్ట్ టోలరెన్స్ అంటే టోలరెన్స్ వాల్యూ. ఇట్లుంటుంది. ఫస్ట్ సెకండ్ డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ డెసిమల్ మల్టిప్లయర్ అంటే మల్టిప్లై ఉన్నదానికి మల్టిప్లై చేస్తున్నమాట. నెక్స్ట్ టోలరెన్స్ వాల్యూ. దీని గురించి ఇంకా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఇట్లా ఉంటుంది. రెసిస్టర్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్, సెకండ్ సిగ్నిఫికెంట్ డిజిట్, డెసిమల్ మల్టిప్లయర్, టోలరెన్స్. ఓకే, ఇట్లా 4 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ డిజిట్స్ అనేవి ఇట్లుంటాయి. టేబుల్ ఫర్ కలర్ కోడింగ్. ఇక్కడ 0 అన్నాం అనుకోండి, 0 అనేది బ్లాక్. నెక్స్ట్ 1 అనేది బ్రౌన్, 2 అనేది రెడ్, 3 అనేది ఆరెంజ్, 4 అనేది ఎల్లో కలర్ ఉంటుంది. అంటే ఆ రెసిస్టర్ లో కలర్ కోడింగ్స్ ఉంటాయి అన్నమాట. కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇట్లా 5 అనేది గ్రీన్, 6 బ్లూ, నెక్స్ట్ వైలెట్, 8 గ్రే, 9 వచ్చేసి వైట్. ఇట్లా 0 నుంచి 9 వరకు ఉంటాయి అన్నమాట. అవి డిజిట్స్ అన్నమాట. కలర్ కోడింగ్స్ యొక్క డిజిట్స్ ఇట్లా ఉంటాయి. టోలరెన్స్ కోడ్. టోలరెన్స్ కోడ్ వచ్చేసి బ్రౌన్ ±1%, రెడ్ కలర్ వచ్చేసి ±2%, గోల్డ్ వచ్చేసి ±5%, సిల్వర్ వచ్చేసి ±10%. అంటే టోలరెన్స్ వాల్యూ అనేది ఎప్పుడు పర్సెంటేజ్లలో ఉంటుంది. ఓకే, టోలరెన్స్ వాల్యూ అనేది పర్సెంటేజ్లో ఉంటుంది. ఆ టోలరెన్స్ ఎట్లా గుర్తుపెట్టాలంటే, లాస్ట్లో ఈ టోలరెన్స్ ఇట్లా 4 ఇట్లా, ఇది రెసిస్టర్ అనుకోండి, ఇది రెసిస్టర్ కదా, ఇట్లా 4 లేయర్స్ ఉంటాయి. లాస్ట్ వచ్చేసి క్లియర్ గీద్దాం.
ఇది రెసిస్టర్ అనుకోండి. ఇట్లా 4 లేయర్స్ ఉంటాయి. 4 లేయర్స్ లో లాస్ట్ వన్ వచ్చేసి టోలరెన్స్ అన్నమాట. ఇది ఫస్ట్ డిజిట్ సిగ్నిఫికెంట్, సెకండ్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఇది మల్టిప్లయర్, ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ టోలరెన్స్. ఈ టోలరెన్స్ లో ఈ కలర్స్ ఉంటాయి. బ్రౌన్ కానీ, రెడ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, నో కలర్ అంటే కలర్ ఉండదు అన్నమాట. నెక్స్ట్ పింక్ అని ఉంటుంది. పింక్ అంటే హై స్టేబిలిటీ, అది రేర్ గా ఉంటాయి అన్నమాట. హై స్టేబిలిటీ అనేది రేర్ గా ఉంటుంది. నో కలర్ కూడా రేర్, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఎక్కువ వచ్చేసి బ్రౌన్, రెడ్, గోల్డ్, సిల్వర్ ఇవి ఉంటాయి. ఓకే, ఈ లాస్ట్ ఇప్పుడు ఒక రెసిస్టర్ లో లాస్ట్ కలర్ అన్నమాట. ఇది బ్రౌన్ కానీ, రెడ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ కలర్స్ వచ్చినప్పుడు దాని పర్సెంటేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఇప్పుడు 0 నుంచి 9 వరకు కలర్స్ ఎట్లా గుర్తుపట్టాలి అంటే దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. దీన్ని ఏమంటామంటే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, బిబి రాయ్ గ్రేట్ బ్రిటన్ వర్సెస్ గ్రేట్ వైఫ్ అని రాయొచ్చు అనమాట. రాయ్ గ్రేట్ బ్రిటన్ వర్సెస్ గ్రేట్ వైఫ్. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ కలర్స్ అనేవి గుర్తుంటాయి. అంటే ఫస్ట్ బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్. ఓకే, ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ డిజిట్స్ కి ఈ కలర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టోలరెన్స్ కోడ్ అనేది బ్రౌన్, రెడ్, గోల్డ్, సిల్వర్, నో కలర్, పింక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెసిస్టర్ ఫైండింగ్ రెసిస్టర్ వాల్యూ ఎట్లా ఫైండ్ చేయాలి? ఒక రెసిస్టర్ వాల్యూని ఎట్లా ఫైండ్ చేయాలి? ఇది రెసిస్టర్ కదా, ఇది ఈ కలర్ ఏముంది, ఇది కలర్ చూడండి. ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ ఉంది. ఒక రెసిస్టర్ లో 4 కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ సిగ్నిఫికెంట్ అంటే రెడ్ ఈక్వల్ టు 2 అంటే బిబి రాయ్ అన్నాం కదా. బిబి రాయ్ అంటే ఫస్ట్ 0, బ్లాక్ వచ్చేసి 0, బ్రౌన్ వచ్చేసి 1, రెడ్ వచ్చేసి 2. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది. బ్లూ వచ్చేసి దాని వాల్యూ 6. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ యొక్క వాల్యూ ఎందుకు 5. ఇది టోలరెన్స్ అనమాట. ఇది సిల్వర్ కలర్, సిల్వర్ ఉంది అంటే మనకు ఇక్కడ గోల్డ్ లాగా అనిపిస్తుంది. ఇది గోల్డ్ కాదు, సిల్వర్ వచ్చేసి దాని పర్సెంటేజ్ అంటే టోలరెన్స్ వాల్యూ 10% అనమాట, ప్లస్ ఆర్ మైనస్ 10%. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 6 అంటే రెడ్ వచ్చేసి బ్లూ ఉంది. రెడ్ అంటే 2, బ్లూ అంటే 6 ఇంటూ 10 to the power of 5
ఓకే, మల్టిప్లై అన్నాం కదా, దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి 10⁵. గ్రీన్ యొక్క ఇప్పుడు 10తో ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది దాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. గ్రీన్ యొక్క వాల్యూ 5 కదా, 10ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 10 × 10 × 10 × 10 అట్లా 10⁵ అన్నమాట. నెక్స్ట్ ±10%. ఇది మొత్తం కలిపి రెసిస్టెన్స్ వాల్యూ అవుతుంది. క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. 26 × 10⁻ ఇట్లా చేయాలి. ఇది కలర్ కోడింగ్. ఒక రెసిస్టర్ ఇచ్చి కలర్ కోడింగ్ కనుక్కోమంటే ఇట్లా కనుక్కోవాలి. ఈ లాస్ట్ వాల్యూ వచ్చేసి టోలరెన్స్. ఫస్ట్ వాల్యూ రెడ్, సెకండ్ వాల్యూ బ్లూ, గ్రీన్ వచ్చేసి మల్టిప్లై 10⁻. ఈ వాల్యూ ఒకవేళ 4 ఉందనుకోండి, ఒకవేళ 6 ఉందనుకో, ఇది ఇదే వాల్యూ బ్లూ వచ్చింది అనుకోండి, 10⁻6 చేయాలి. ఇక్కడ సిల్వర్ బదులు ఏమొస్తుంది, గోల్డ్ కానీ ఏదైనా వస్తే అది పర్సెంటేజ్ పెరగడం కానీ తగ్గడం. ఓకే, దాన్ని బట్టి రెసిస్టెన్స్ యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ రెసిస్టర్. ఎట్లా కనుక్కుంటాం? రెసిస్టెన్స్ వాల్యూ తెలుసు కదా, అంటే కలర్స్ ని బట్టి రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ టోలరెన్స్, నెక్స్ట్ పవర్ రేటింగ్ ఆర్ వాటేజ్. ఈ మూడింటిని స్పెసిఫికేషన్ ఆఫ్ రెసిస్టర్ అంటాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ వాల్యూ of resistance expressed in ohms. Value of resistance expressed in ohms అంటే దాని రెసిస్టెన్స్ యొక్క వాల్యూ. అంటే 1 కిలో ఓమ్స్ ఉందా, 10 ఓమ్ ఉందా, 5 ఓమ్ ఉందా, అట్లా చెప్తుంది అనమాట. వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఓమ్స్. ఓమ్స్లలో మనం తెలియజేస్తాం అంతే. నెక్స్ట్ టోలరెన్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, పర్సంటేజ్. లాస్ట్ లో వచ్చినది టోలరెన్స్. ఇప్పుడు ఇట్లా 4 లైన్స్ ఉంటాయి, ఈ కలర్స్ ఉంటాయి, 4 కలర్స్ ఉంటాయి కదా, ఈ లాస్ట్ వన్ టోలరెన్స్ అనమాట. టోలరెన్స్ అంటే వేరియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంటేజ్. ఓకే, ఆ పర్సెంటేజ్లలో తెలియజేస్తాం. వేరియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంటేజ్. నెక్స్ట్ పవర్ రేటింగ్ ఆర్ వాటేజ్. వాటేజ్ అంటే ఏంటి? ది మ్యాక్సిమం కరెంట్ దట్ ఏ రెసిస్టర్ కెన్ విత్ స్టాండ్. అంటే మ్యాక్సిమం కరెంట్ అనమాట. పవర్ రేటింగ్ అంటే మ్యాక్సిమం కరెంట్ దట్ ఏ రెసిస్టర్, ఒక రెసిస్టర్ లో ఉన్న మ్యాక్సిమం కరెంట్ అంతే. అంటే ఇంత కరెంట్ అని ఇస్తాడు కదా, మనము కరెంటు లేకుండా, అంటే కరెంటు వాల్యూ లేకుండా రెసిస్టెన్స్ ని ఫైండ్ చేయలేం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో థర్డ్ లెసన్ చూద్దాం. ఒకసారి రివిజన్ చేద్దాం. ఇక్కడ ఏమన్నారు? ఫస్ట్ సిగ్నిఫికెంట్, సెకండ్ సిగ్నిఫికెంట్. ఇక్కడ ఒక ఇది ఫస్ట్ సిగ్నిఫికెంట్. 4 లైన్స్ ఉంటాయి, 4 కలర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. సెకండ్ సిగ్నిఫికెంట్ డిజిట్ డెసిమల్ మల్టిప్లైర్. డెసిమల్ మల్టిప్లైర్ మీన్స్ 10
ఇక్కడ ఏ కలర్ వస్తే ఆ కలర్ తోని చేయాలి. ఇంతకుముందుకు మనం గ్రీన్ వచ్చింది కదా, 10⁵ చేసాం. ఇది మొత్తాన్ని ఇట్లా ఇంటూ చేసుకుంటూ వెళ్తే, అంటే ఫస్ట్ ఇది ఏంది 2 వచ్చింది, 6 వచ్చింది, ఇంటూ 10⁵ ఇంటూ 10%. ఇది ఓమ్స్ లో చూస్తాం కాబట్టి ఓం దాని వాల్యూ ఎంత వస్తుంది అనేది మనం క్యాల్సియం ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, కలర్ కోడ్, ఈ టాలరెన్స్ కోడ్ కి ఈ కలర్స్ ఉంటాయి, ఇవే కలర్స్ ఉంటాయి. వేరే ఎక్స్ట్రా వేరే బయట నుంచి తీసుకొచ్చి ఏమి పెట్టరు. ఇవే కలర్స్ ఉంటాయి: బ్రౌన్, రెడ్, గోల్డ్, సిల్వర్, నో కలర్, పింక్. నో కలర్ అంటే కలర్ ఏముండదు, ఈ 3 కలర్స్ ఉంటాయి. అట్లా పింక్ ఉంటే అది స్టెబిలిటీ. అవి చాలా రేర్ గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.